అందరికీ నమస్కారం. నేను మీ నేహ గొనెల. ఇక్కడ చూస్తున్నారు కదా! ఫస్ట్ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ, పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత దాంట్లోనే జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా ఇవన్నీ యాడ్ చేసుకున్నాం అనమాట. సారీ, ఇది వదిన ప్రిపేర్ చేస్తుంది. నేను అని చెప్తున్నాను. అలవాట్లో పొరపాటనమాట. తిరుపతి వెళ్ళినప్పుడు వదిన చేసిన కొన్ని రెసిపీస్, అమ్మ చేసిన కొన్ని రెసిపీస్ అయితే షూట్ చేశాను. మన ఛానల్‌లో లేనివి మాత్రమే. ఇంకా అన్నీ షూట్ చేయాలంటే ఇంకా బోలెడన్ని వీడియోస్ అయిపోతాయి కదా! అందుకని. అవన్నీ వేసుకున్న తర్వాత లెమన్ వేసుకొని దాన్ని పేస్ట్ చేసేసుకున్నాను. లాస్ట్‌లో కొంచెం మిరియాల పొడి అయితే యాడ్ చేసింది. దాన్ని మిక్స్ పట్టుకొని పక్కన పెట్టేసింది. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కూడా మిక్సీ పట్టిందనమాట. ఇంకా కొన్ని వెజిటబుల్స్ అవి అయితే రెడీ చేసుకున్నాం. బీన్స్ అండ్ క్యారెట్, ఆనియన్, టొమాటో ఇలాగా. అండ్ ఒక బ్రెడ్ పీస్ అయితే తీసుకొని దాని మీద మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ చట్నీ, ఆ గ్రీన్ చట్నీ యాడ్ చేసింది. దానిపైన ఇంకా టొమాటోస్, ఆనియన్స్, కొంచెం చీజ్ ఇట్లా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసింది అనమాట. ఎందుకు అని అంటే మనం పాన్ మీద పెట్టినప్పుడు ఆ హీట్కి కొంచెం మెల్ట్ అవుతుంది అనేసని. చీజ్ స్లైస్ లాగా కూడా వేసేసుకొని తినొచ్చు అనమాట. ఎక్కువ చీజ్ ఇష్టం ఉండేవాళ్ళు. మేము అంత ఎక్కువ ఇష్టపడం, జస్ట్ అలా నార్మల్గా. సో అందుకని చిన్న చిన్న పీసెస్ అయితే వేస్తుంది. అండ్ ఫస్ట్ చేసినప్పుడు అంత క్లియర్గా క్యాప్చర్ చేయలేదని మళ్ళీ అయితే తీసినాం అనమాట. క్యాబేజ్ కూడా కట్ చేసి పెట్టుకున్నామండి. ఆనియన్, తర్వాత క్యాబేజ్, గ్రీన్ చట్నీ వేసిన తర్వాత ఇంకా ఇవన్నీ యాడ్ చేసుకున్నాం. కొన్ని చిల్లీ ఫ్లేక్స్ అని, క్యారెట్ అని, ఇవన్నీ లేయర్ బై లేయర్ వేసేసుకొని దాన్నైతే పాన్ మీద కొంచెం బటర్ కానీ గీ కానీ వేసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకున్నామంటే మన బ్రెడ్ శాండ్విచ్ అనేది అయితే రెడీ అయిపోతుంది. అండ్ కొంచెం ఇది కిచెన్ కాబట్టి ఆబ్వియస్గా ఇలాంటివన్నీ ఉంటాయి. అలా మెస్సీగా ఉంటే కొంచెం ఇగ్నోర్ అయితే చేసేసేయండి. అండ్ ఇక్కడ కొత్తిమీర కూడా వేస్తుందనమాట. కొత్తిమీర కొంచెం లైట్‌గా అయితే వేస్తుంది దాంట్లోనే. అండ్ ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని ఫస్ట్ అన్నీ అయితే రెడీ చేసుకొని ఇప్పుడు పాన్ మీద అయితే పెట్టేసుకున్నాము. అండ్ బటర్ కానీ గీ కానీ వేసుకొని మంచిగా మన బ్రెడ్ శాండ్విచ్ని అయితే రోస్ట్ చేసేసుకున్నామంటే సరిపోతుంది. దీని మీద కొంచెం లిడ్ పెట్టి ఒక 5 to 10 minutes అలా ఉంచామంటే సిమ్లో మనం వేసిన చీజ్ అది ఏదైతే ఉందో మెల్ట్ అవుతుందన్నమాట. లాస్ట్ పిక్ తీయలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.